అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం మొత్తం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఏ విధంగా సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు అనే విషయం మీద ఈ కరెంటు ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిరసనలో భాగంగా ఆలగడ్డలో పెద్ద ఎత్తున మేము మా కార్యకర్తలు కలిసి ఆలగడ్డ ఈఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈరోజు మేము వాళ్ళని గతంలో చంద్రబాబు నాయుడు ఏదంటే హామీ ఇచ్చినాడో ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచాను, అదేవిధంగా ఎస్సీ బీసీ కాలనీలకు అన్నిటికి కూడా 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానని హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా తుంగలోకి దొక్కి ఈరోజు అదనంగా 15,000 కోట్ల రూపాయలు పేద ప్రజలపై భారాన్ని మోపాడో ఆ భారంని మోపకుండా గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా కరెంట్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆ ఎస్సీ బీసీ కాలనీలు అన్నిటికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇట్లా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆయన చేసే కొద్దీ పెద్ద ఎత్తున ప్రజల నుంచి అసహనం వస్తుంది. అదేవిధంగా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వాటన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన అధికారంలోకి రానికి ప్రజల్ని ప్రతి ఒక్క విషయంలో, ఒక్క విషయం కాదు ప్రతి ఒక్క విషయంలో మోసం చేశాడు. సూపర్ 6 అన్నాడు. ఈ రోజుకి దాంట్లో ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. ఏమన్నంటే నేను పెన్షన్ 4,000 చేశానని ప్రజల్ని మభ్యపెడుతూ ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక జిల్లాకి వెళ్ళి ఆడ పెన్షన్ నేనే పంచుతున్నానని ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే వాలంటీర్లకు చెప్పాడు 5,000 నుంచి 10,000 రూపాయలు మీ జీతం చేస్తా అని. ఈరోజు సాక్షాత్ ఆయనే చెప్తాడు అసెంబ్లీలో. వాళ్ళ మంత్రులు సిగ్గు లేకుండా ఏమని చెప్తారు, ఈరోజు అసలు ఆ వాలంటీర్ల వ్యవస్థే లేదని చెప్తాడు. నువ్వు 10,000 చేస్తానేది మరి ఎందుకు హామీ పెట్టినావు? ఆ వ్యవస్థే లేనప్పుడు ఎట్లా ఇచ్చినావు హామీ? ఇచ్చినప్పుడు నువ్వు కొత్తగా పెట్టు, ఆ వ్యవస్థను పెట్టి మళ్ళీ నువ్వు పునరుద్ధరించి వాళ్ళకి 10,000 వేతనం ఇవ్వు. అలా కాకుండా ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో, విద్యార్థుల విషయంలో, రైతుల విషయంలో, మహిళల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ఆయన ఫెయిల్ అవుతా వచ్చినాడు. ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున రానున్న కాలంలో ఇంతకంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము. ప్రజల తరపున నిలబడతాము. ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆయన తక్షణమే గద్దె దిగే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.